ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ ద్వారా వాక్యాలు వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్యలు అనే మా యొక్క పరిచర్య ద్వారా మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? మరి దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నామండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయాకిరటంగా మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మరి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ప్రభువా ఇదిగో మాకు అందరికి అనుగ్రహించారు తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్ర. రాత్రంతా కాపాడి అయ్యా మంచి నిద్రను దయచేసి, సుఖమైన నిద్రను దయచేసి ఇదిగో మరలా మాకు ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. అవును యేసయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. స్తుతి పాడుట కొరకే దేవుడు మనల్ని మరలా బతికించుకున్నాడు. ఈ దినమంతటి కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినము తలబెట్టే ప్రతి కార్యాలన్నీ యేసయ్య నామములో సఫలమగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈరోజు మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకు మరి ఉద్యోగాల నిమిత్తమే కానీ, వ్యాపారాల నిమిత్తమే కానీ, ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు క్షేమకరమైనటువంటి మరి ప్రయాణం అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ప్రార్థనలు, మీటింగ్లు, కూటాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ ప్రార్థనలన్నిటినీ కూడా మరి దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా మంచి వాతావరణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు అలాగే మరి పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి కృపచేత మరి సంవత్సరం అంతా నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను, సంతానం లేని వారికి సంతానమును, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలను దయచేయనట్లుగా, ఆర్థిక సమస్యలతో మరి నానా విధాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి కొరకు, అలాగే సొంత గృహాలు లేని వారికి మరి సొంత గృహాలు వారు కట్టుకునేటట్లుగా దేవుడు మన హస్తాలు బలపరిచినట్లుగా వీటన్నిటి నిమిత్తము స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి నాయకులను బట్టి, పాలకులను బట్టి మరి వాళ్ళందరి కొరకు, మన దేశంనే కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరి కొరకు
మరి దేవుడు వారికి సమయోచితమైన జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేసి చక్కగా పరిపాలన జరిపించినట్లుగా, అలాగే దేశంలో నలుదిక్కుల సమాధానమును, నెమ్మది దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సౌద్రం 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 సౌద్రం. దైవ సేవకులకు అందరికీ మరి దేవుడు కాపుదల ఇవ్వాలి. వారి కాపుదల కొరకు, వారి కుటుంబాల కొరకు, అలాగే వారికి ఇచ్చినటువంటి సంఘ పరిచర్ల కొరకు, మరి దైవ సేవకులందరి కొరకు, అలాగే క్రైస్తవులందరి కొరకు దేవుడు మరి అందరికీ కాపుదల ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచర్యల కొరకు మరి దేవుడి పరిచర్యకి ఇచ్చిన 2 యూట్యూబ్ ఛానల్స్, యేసే కృప పరిచర్యలు, షైన్ ఫర్ జీసస్ షైనీ అనే ఈ 2 ఛానల్స్ ద్వారా మరి దేవుని సువార్త అనేకులకు చేరునట్లుగా స్తుతి గీతాలు, అలాగే మరి ఉపదేశాలు అన్నీ కూడా అనేకులు విని ఆదరింపబడి మరి దీవింపబడి వాక్యం చేత కుటుంబాలు కట్టుకున్నట్లుగా, అలాగే ఈ పరిచర్యలో ఇంకా అనేక నూతన కుటుంబాలు చేర్చబడినట్లుగా, ఇతర ప్రాంతాలు కూడా మరి సేవను విస్తరించినట్లుగా ఈ దినదాసుల కుటుంబం కొరకు కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ దలాలండి అందరికీ. మరలా ఈ యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకున్నాం. అంతకంటే ముందు ఈరోజు శనివారం కాబట్టి మరి మందిరంలో ఉదయం 11 గంటలకు ఉపవాస ప్రార్థన ఉందండి. సాయంకాలము మరి పరిశుద్ధాత్మ సిద్ధపాటు కూడిక, అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు. ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అనేకులకు మరి ఈ యొక్క మరి మందిరం గురించి తెలియచేయండి. మా మందిరం జవహర్ నగర్, బాలాజీ నగర్ దగ్గర అండి, జవహర్ నగర్, అలాగే అరుంధతి నగర్, CRPF అండి. మరి మీకు తెలిసిన వాళ్ళు ఒకవేళ ఈ పరిసర ప్రాంతాలు ఉన్నట్లయితే వారిని మీరు ప్రేరేపించండి, ప్రోత్సహించండి, పంపించండి, అలాగే ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే అండి, మరి వాక్యం చదువుకుందాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము 2వ వరుస నుండి చదువుతున్నానండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. ఇక్కడ ఏలి అంటున్నాడు. ఎవరితో అంటే హన్నమ్మ తల్లితో అంటున్నాడు. ఏమనంటే, నువ్వు దేవునితో చేసినటువంటి మనవి ఆయన నీకు దయచేయునుగాక. మన దేవుడు ఎవరో తెలుసా అండి? ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అయితే లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడండి. అయితే దానికంటే ముందు పైన మనం చదువుతున్నట్లయితే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఎవరి కొరకు ఆ ఉపమానం అంటే, విసుకక ప్రార్థన చేయడానికి ఈ ఉపమానము అని అక్కడ రాయబడి. నేను చదివిపిస్తానండి. మరి షార్ట్ మెసేజే కాబట్టి నేను పూర్తిగా చదివించను, కానీ అక్కడక్కడ మరి చదివిపిస్తాను. 18వ అధ్యాయం 1వ వచనంలో లూకా సువార్త, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఏంటి ఉపమానము అని అంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, న్యాయాధిపతి. అతను మరి మనుషుల భయం లేదు, దేవుని భయం లేదు, అలాగే మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. అలాంటి వ్యక్తి అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క మరి దేశమే కావచ్చు, ప్రాంతమే కావచ్చు, అక్కడ పరిపాలిస్తున్నాడు. న్యాయాధిపతిగా పెద్దగా ఉన్నాడండి. అయితే అతనికి భయమే లేదు, దేవుని భయం లేదు, అలాగే మనుషులను అతను మరి లెక్కవుడు చేయట్లేదు అనమాట. న్యాయం కోసం వచ్చినప్పుడు మరి పెద్దగా ఉన్నాడు కదా, నేను పెద్దని కదా, ఊరు పెద్దని కదా అని చెప్పి హెల్ప్ చేయాలి కదా, సహాయం చేయాలి కదా, వాళ్ళు చెప్పేది వినాలి కదా, ఏంటి మరి బాధలో వచ్చారు కదా నాకు చెప్పుకుంటున్నారని మరి లక్ష్యమే లేదండి అతనికి. అయితే ఒకరోజు మరో తల్లి వచ్చింది, విధవరాలు ఆమె మరి ప్రత్యర్థి మరి ఆమె వారికి ప్రత్యర్థి మరి వీరి పట్ల మరి అన్యాయం చేస్తున్నారని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అతను ఎంత విసిగించాడంటే, రేపురా 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 అన్న కూడా ఆ తల్లి విసుగు చెందక
ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తూ ఉంది, మనవి చెప్తా ఉంది, వస్తూ ఉంది, మనవి చెప్తా ఉంది. అప్పుడు ఏమైందో తెలుసా అండి, తనకి సిగ్గు అవమానం కలిగింది. అయ్యో ఈ తల్లి మరి తన మనవి చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వినలేదే అయ్యో అని తను పశ్చాత్తాపడ్డాడట. పశ్చాత్తాపడి ఏం చేశాడో ఏం చెప్పాడంటే, చూడండి దేవుడు పశ్చాత్తాపడి తనలో తాను ఏమనుకున్నాడంట చూడండి 4:6 అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్నవాడు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి అన్యాయము తీర్చడా. చూడండి ఆ మనిషి మరి న్యాయం తీరుస్తుంటే మరి దేవుడు తీర్చడండి. విసుకాక ప్రార్థన చేయాలి. దేవుడు మన మనవి ఆలకించాలంటే మనం ఏం చేయాలంటే విసుకాక ప్రార్థన చేయాలి. ఏదో 1 సంవత్సరమో లేకపోతే 6 నెలల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నా మనవి వినట్లేదు అని వదిలేయకూడదు. ప్రార్థన చేస్తూ ఉండాలి. జార్జ్ ముల్లరు ప్రార్థన పరుడండి. అతను మరి చాలా అంశాలు రాసి పెట్టుకొని ప్రార్థన చేసేవాడంట. ఆయన మరి ఆ అంశాలన్నీ మరి దేవుడు కార్యం చేస్తున్నప్పుడు ఏ అంశాల కొరకు జవాబు పొందుకున్నాడో ఆ అంశాలన్నీ టిక్ చేసుకునేవాడంట. చక్కగా మరి అలాగా బుక్ మెయింటైన్ చేసేవాడంట. ప్రతిరోజు వాటి మీద చేతులు పెట్టి మరి విసుకక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతను ఎన్ని అంశాలైతే రాసుకున్నాడో అన్ని అంశాలకు దేవుడు జవాబిచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. విసుకక ప్రార్థన చేస్తే దేవుడు తప్పక జవాబిస్తాడండి. ఇక్కడ కూడా ఈ తల్లి విసుకక మాటిమాటికి ఆ యొక్క మరి న్యాయాధిపతి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆమెను చూసి అతను విసుగు చెందాడు, కానీ ఆమె విసుగు చెందలేదు. ఈయన వేస్ట్ ఫెల్లో, ఈయన అన్యాయస్తుడు, ఈయన వల్ల ఏం కాదు అని ఆమె విసుగు చెందకుండా అలాగా వస్తూ ఉండడాన్ని బట్టి మరి దేవుడు ఆ న్యాయాధిపతి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క మరి తగ్గింపును బట్టి ఆ యొక్క మరి ఇంట్రెస్ట్ను బట్టి ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చాడంట. మరి మన దేవుడు మరి గొప్ప దేవుడు కదండి, ఆ న్యాయవంతుడు కదా, సత్యవంతుడు కదా. మరి ఆయన ఎందుకు తీర్చాడు? ఒక మనిషి తీర్చినప్పుడు దేవాది దేవుడు ఎందుకు తీర్చాడు? ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. మన ప్రార్థనలన్నీ మన మనవులన్నీ ఆయన తప్పకుండా దయచేస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే విసుకక ప్రార్థన చేయాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. దైవ సేవకులు ఆశీర్వదిస్తారు. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం నాయన. ఈ దినాన మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. ఏలి అంటున్నాడు హన్నతో, దేవుడు నువ్వు చేసినటువంటి మనవిని దేవుడు దయచేయునుగాక అంటున్నాడు. అవును నాయన, మనవులన్నిటిని విని నాయన ఆలకించి కార్యాలు జరిగించే దేవుడవయ్యా. అయితే మేము విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి తండ్రి. అప్పుడే మరి మా మనవులన్నిటికీ మేము జవాబు పొందుకుంటామని ఈరోజు మాకు తెలియజేస్తారు ప్రభు. విసుగు చెందకుండా మరి నాయన మేము ప్రార్థించాలని నాయన మాకు ఈరోజు తెలియజేసినందుకే వందనాలు. ఎంతమంది అయితే ఈ మాటలు ఉదయకాల సమయంలో ప్రియులు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. మరి ప్రభు విసుగు చెందక నీ సన్నిధిలో మరియు నాయన ప్రార్థన చేసుకున్నప్పుడు, విన్నవించుకున్నప్పుడు, గోజాడినప్పుడు నువ్వు తప్పకుండా నాయన న్యాయము తీర్చే న్యాయవంతుడవు నాయన. నీకు స్తోత్రాలయ్యా. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి అంశాలను మీరు ఆలకించి నాయన వెంటనే కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తుంది. దినమంతా నీ కృప, నీ కాపుదల, క్షేమములు, కృపా క్షేమములు మా వెంటనే వచ్చినట్టుగా సహాయం చేయమని, ఈ దినమంతటి కావలసినటువంటి కృపను, ఆహారమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీ అందరికీ ఈ రోజంతా తోడయండి, నడిపించునుగాక. ఆమేన్.